వచ్చే నెల నుంచే ఉచిత విద్యుత్ హామీ అమలు చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ అమలు చేస్తామన్నారు. గాంధీభవన్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని చెప్పారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్రం అప్పుల పాలైందని ఫైర్ అయ్యారు. అందువల్లే హామీల అమలులో జాప్యం జరుగుతోందని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 100 రోజుల్లోపే కాదు 2 రోజుల్లోనే చేసినాం. ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే. కానీ మా కర్మ గవర్నమెంట్ వచ్చిన మొదటి క్యాబినెట్ లో ప్రభాకర్ రావు అనే 82 ఏళ్ల ముసల యంగ్ యువకుని పెట్టుకుని ఆయన పెట్టుకుని 70,000 కోట్ల రూపాయల నష్టాల బాధపడి యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ కరెంట్లో కనుగోలలో ప్లాంట్ నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాల పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడరు. 90 ఏళ్ళైనా అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ నివారణ తీసే డిపార్ట్మెంట్ ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారులు వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్లు చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ కరెంటు వెంకరెడ్డి గారు అన్నారు, ఆయన దగ్గరికి పండి అని చెప్తున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా, 30 లక్షల మంది యువకులకు 3,116 ఉన్నాము. 3,000 అంటే 30 లక్షల మంది యువకులు ఆ రోజు మీరు రెచ్చగొట్టుంటే మీ ఫామ్ హౌస్లు ఇండ్లు అన్ని కూడా బద్దలు కొట్టేవాళ్ళు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగాం. 100 రోజుల్లోపే రైతు బంధు పడట్లేదు అంటారు. ఇంకా ఇప్పటిదాకా రైతు బంధు పడట్లేదు, మమ్మల్ని అడుగుతున్నారని జగదీష్ రెడ్డి అంటున్నారు. అన్న వారిని మీరు చెప్పుతో కొట్టండి. అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. మీరు దళితులు ముఖ్యమంత్రి చేస్తే తల తీసేసుకుంటా అన్న మీ నాయనకి ఇంకా తల ఉందా లేదా? బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కడితే అల్లుడు బిడ్డ వచ్చే మంచి వాళ్ళకు సపరేట్ బెడ్రూమ్ అన్నావు, డైనింగ్ హాల్ అన్నావు, పెద్ద మొత్తం ఇంకా కళలు చూపించినావు. ఒక్క ఇల్లు కట్టలేదు ఊళ్ళల్లో, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది? ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సార్, ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు ఆర్ట్ కామెంట్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను కూడా తమ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. హామీల అమలుపై కూడా ఈ రోజు రివ్యూ కూడా చూశారు. అయితే 100 రోజుల్లో 6 గ్యారెంట్లు అమలు చేసి తీరుతామని కూడా స్పష్టం చేశారు. అయితే వచ్చే నెల 1 నుంచి కూడా ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా హామీ నెరవేరబోతున్నాము. దీనిపై కూడా తమ ప్రభుత్వం స్పష్టంగా ఉంది. త్వరలోనే దీనిపై విధి విధానాలు కూడా రూపొందిస్తామని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు నిరుద్యోగ వృద్ధి మొదలుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వరకు అన్ని హామీలను కూడా తమ ప్రభుత్వం విస్మరించదాన్ని ప్రతి ఒక్కరు కూడా విడుదల వారీగా అన్ని పథకాలను కూడా అమలు చేసి తీరుతామని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100 రోజుల్లోగా అన్ని 6 గ్యారెంటీలు కూడా అమలు చేసి తీరుతామని కూడా ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా స్పష్టం చేసింది. అందులో భాగంగానే మొదటగా తొలి విడతగా ఇటు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షలు కూడా ఇంప్లిమెంటేషన్ చేశారు. అదేవిధంగా వచ్చే నెల 1 నుంచి కూడా ఈ యొక్క ఉచిత విద్యుత్ పై కూడా తమ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా ప్రతి ఇంటికి అర్హులైన వారికి కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా హామీ నెరవేరబోతున్నాము. దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా రూపొందిస్తామని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి దీనిపై విధి విధానాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, మరి అందరికి ఇస్తారా, కొందరికే ఇచ్చి చేతులు దులుపుకుంటారపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి దీనిపై ఇంకా విధి విధానాలు అయితే రూపొందిస్తున్నారు. త్వరలోనే తమ ప్రభుత్వం అన్ని అమలు కూడా అమలు చేసి తీరుతాము. ఇటు కేంద్ర సర్కార్ నిర్వాహకం వల్ల రాష్ట్రం మొత్తం అంతా కూడా అప్పుల గుల్ల అయిపోయింది. కాబట్టి దీనిపై అందుకే తమ హామీలు కూడా కాస్త ఆలస్యం జరుగుతుంది. కాబట్టి దీనిపై ప్రజలందరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క హామీ కూడా నిర్వహిస్తాం. ఇటు 6 గ్యారెంటీల అమలుతో పాటు అలాగే మేనిఫెస్టో కాంగ్రెస్ తో ప్రకటించే మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి కూడా అమలు చేసి తీరుతామని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ రోజు రివ్యూ కూడా నిర్వహించారు. దీనిపై కూడా స్పష్టమైన హామీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి కూడా ఈ యొక్క ప్రతి ఇంటికి కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ నెరవేరుస్తాము. అదే విధంగా రాబోయే రోజులు అంటే వచ్చే నెలలనే ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ అన్ని కూడా విడుదల వారిగా ఇప్పటికే ఇంప్లిమెంట్ చేస్తామని కూడా స్పష్టం చేయండి. మరోవైపు ఇటు ప్రజాపాలన సంబంధించి 5 గ్యారెంటీలకు సంబంధించి స్కీమ్ సంబంధించి దరఖాస్తుల యొక్క కంప్యూటరీకరణ కూడా దాదాపుగా పూర్తయింది. కాబట్టి లబ్ధిదారుల ఎంపిక కూడా ఆ గ్రామ సభలు అలాగే మున్సిపల్ వార్డులో కూడా చేస్తామని కూడా స్పష్టం. మరోవైపు కొత్త రేషన్ కార్డులు జారీపై కూడా త్వరలోనే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.
మరోవైపు ఇవన్నీ రివ్యూస్ కూడా ఈ యొక్క రివ్యూ మీటింగ్ లో కూడా ఈ రోజు సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మిగతా మంత్రులంతా కూడా ఈ యొక్క హామీల అమలుపై కూడా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్ కూడా అన్ని విషయాలపై కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా ఇందులో ప్రతి ఇంటికి కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ కూడా వచ్చే నెలలో కూడా నిర్వహిస్తాను కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడంతో కూడా దీనిపై విధి విధానాలపై కూడా ఇటు అధికారులు కూడా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. యా, అంటే 100 రోజుల్లోనే 6 హామీలు అమలు చేసి తీరుతామన్నారు. అలాగే రాష్ట్రం అప్పుల పాలైందే అని ఫైర్ అవుతున్నారు. సో దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎవరైనా స్పందించారా సతీష్? ఎస్, వీళ్ళు మొదటి నుంచి ఒకటే అంటున్నారు, మీరు అమలు చేసి చూపించి చేయరండి, మీరు అప్పులని చెప్తున్నారు, మరి గవర్నమెంట్ సంబంధించిన అప్పులు అప్పుడు తెలియదు కూడా ఇటు బీఆర్ఎస్ కూడా కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మొత్తానికి ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 40 రోజులుగా దాటింది కాబట్టి ఇప్పటి వరకైతే 2 పథకాల ఇంప్లిమెంటేషన్ కొనసాగుతుంది. మిగతా పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా నిధులను కూడా అన్వేషిస్తున్నారు. ఇటు మనం చూసాం లాస్ట్ మంత్ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా ప్రధాని మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులు కూడా మీట్ అయ్యి కేంద్రం సంబంధించిన నిధులు కానీ ఇంతకుముందు రావాల్సిన వాటి కూడా ఇటు కేంద్రాన్ని అడగడం జరిగింది. మొన్ననే మనం చూసాం దాదాపు ఇటు కేంద్రం ఉత్తర్వులతోని ఇటు ఆర్బీఐ కూడా దాదాపు 9 కోట్లు రిలీజ్ చేయడానికి కూడా సుముఖ వ్యక్తం చేసింది కాబట్టి, అనుకూలంగా వ్యక్తం చేసింది కాబట్టి దీంట్లో ఇప్పటికే 2,000 కోట్లు కూడా రిలీజ్ అయ్యాయి. ఇటు రైతు బంధుకు సంబంధించిన డబ్బులు కూడా ఒక్కొక్కరిగా 100 కోట్లు కూడా పడుతున్నాయి. మరోవైపు ఇటు త్వరలోనే అంటే వచ్చే నెలలోనే ఈ యొక్క 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ కూడా అందిస్తామని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి మరి దీనికి సంబంధించిన నిధుల సమీకరణ ఎలా చేస్తారు ఏందనపై కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర సంబంధించిన అధికారులు కూడా దుస్సరించారు. మరోవైపు ఇటు అధికారులు కూడా ప్రతిరోజు ఇటు సచివాలయంలో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు కాబట్టి దీనిపై కూడా పెద్ద ఎత్తున కూడా బడ్జెట్ అవసరం అవుతుంది. ఎందుకంటే 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ అంటే దాదాపుగా ఇటు సిటీలో కానీ రూరల్ లో కానీ చాలా మందికి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మరి దీనిలో విధి విధానాలు ఏ రకంగా రూపొందిస్తారు, మరి రేషన్ కార్డు ఉన్న వారికి ఇస్తారా లేకపోతే దీని యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయనపై కూడా త్వరలో గైడ్ లైన్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని అనుసారంగా దీని బడ్జెట్ ఏ రకంగా కేటాయించాలి, నిధుల సమీకరణ ఎలా చేయాలపై ఇప్పటికే మంత్రులు కూడా దుస్సారించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తా ఉంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా కౌంటర్ అటాక్ చేస్తుంది. మరి మరోవైపు ఒకవైపు మీరు అప్పులున్నాయని చెప్తున్నారు, మరోవైపు ఈ పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారో మేము కూడా చూస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కరు కూడా నెరవేర్చాలి. నెరవేర్చకపోతే మాత్రం తమ అటాకింగ్ గేమ్ ఏంటో చూపిస్తామని కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శిస్తున్నారు. కాబట్టి మరోవైపు 100 రోజుల్లోపు కూడా హామీలు కూడా నెరవేర్స్తామని కూడా ఇటు మరోవైపు ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు కానీ ఇటు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ కూడా స్పష్టం చేసిన ఒక్కొక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇటు 3-4 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఆ లోపై ఈ యొక్క 6 గ్యారెంట్లు అమలు చేసి తీర్థాలను కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఒక్కొక్కటిగా పథకాలు ఇంప్లిమెంటేషన్ చేసేందుకు కూడా ఇటు కాంగ్రెస్ కూడా కసరత్తు ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా వచ్చే నెలలో ఇంటింటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అందిస్తామని కూడా స్పష్టం చేసింది. కాబట్టి దీనిపై విధి విధానాలు కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి అధికారులు కూడా అటు ఇటు నేతలతో పాటు ఇటు మంత్రులు కూడా స్పష్టం చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన అంటే ఉచిత విద్యుత్ సంబంధించిన విధి విధానాలు కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. జైలు ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ నివారణ తీసే డిపార్ట్మెంట్ ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారులు వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్లు చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ కరెంటు వెంకరెడ్డి గారు అన్నారు, ఆయన దగ్గరికి పండి అని చెప్తున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా, 30 లక్షల మంది యువకులకు 3,116 ఉన్నాము. 3,000 అంటే 30 లక్షల మంది యువకులు ఆ రోజు మీరు రెచ్చగొట్టుంటే మీ ఫామ్ హౌస్